మీ అందరికి యూరోప్ డబ్బులు ఎలా ఉంటుందో చూపిస్తే వీడియోలో చూసేయండి. యూరోప్ కరెన్సీని వచ్చేసి యూరో అని పిలుస్తారు. ఫస్ట్ నోట్ వచ్చేసి 5 యూరోస్ మన దగ్గర లేదు. రెండో నోట్ వచ్చేసి 10 యూరోలు అనమాట. 10 యూరో నోట్ కి 3 దినార్ల 600 ఫిల్స్ వస్తుంది. ఇండియన్ రూపీస్ లో అయితే 1040 రూపాయలు. యూరోప్ కరెన్సీలో మూడో నోటు 20 యూరో నోటు. కువైట్ డబ్బులు అయితే 7 దినార్ల 200 ఫిల్స్ వస్తుంది. ఇండియన్ రూపీస్ లో 2087 రూపాయలు వస్తుంది. నాలుగో నోట్ వచ్చేసి 50 యూరో నోట్ అనమాట. ఈ ఒక్క నోటికి కువైట్ దినార్లు వచ్చేసి 18 వస్తాయి. ఈ 50 యూరో నోట్ కి వచ్చేసి అక్షరాల మన ఇండియన్ రూపీస్ లో 5218 రూపాయలు అవుతుంది. 50s వచ్చేసి మన దగ్గర 1 2 3 4 5 అయితే ఉన్నాయన్నమాట. ఆ 5 నోట్లకి 26,000 వస్తుంది. ఇది వచ్చేసి 100 యూరో నోటు. చూడడానికి చేతిలో పట్టుకోవడానికి పట అని చెప్పి చాలా బాగుంది. ఈ 100 యూరోకి వచ్చేసి కువైట్ డబ్బులు 36 దినాలు అయితే వస్తుంది. ఈ ఒక్క నోటికి మన ఇండియన్ రూపీస్ లో అయితే 10,400 రూపాయలు వస్తుంది. ఈ నోట్లు మన దగ్గర 1 2 3 4 5 6 అయితే ఉన్నాయన్నమాట. ఈ 6 నోట్లకి అంటే 600 యూరోస్ కి మన ఇండియన్ రూపీస్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. మన దగ్గర 900 యూరోస్ అయితే ఉన్నాయి. కువైట్ దినార్లు వచ్చేసి 325 దినార్లు పెట్టా. మన ఇండియన్ రూపీస్ లోకి టోటల్ గా 93,994 రూపాయలు వస్తుంది. యూరోప్ కరెన్సీ చూసారు కదా. 600 యూరోలకి ఇండియన్ రూపీస్ ఎంత వస్తుందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.